రివ్యూ ఆఫ్ కే ర్యాంప్ సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత నాకు నచ్చింది. కానీ వన్ టైమ్ వాచబుల్ మూవీ అని చెప్పాలి. మంచి కమర్షియల్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ ఇష్టపడే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. అలా కాదు ఒక కొత్త కథ, కొత్త స్టోరీ, కొత్త కంటెంట్, కొత్తదనం కావాలి అని అనుకుంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. సో, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ దివాళీకి ఒక మంచి కమర్షియల్ కామెడీ మూవీ చూడాలి అని అనుకుంటే మీకు కే ర్యాంప్ తప్పకుండా నచ్చుతుందని చెప్పాలి. సో, ఇంకా కిరణ్ అబ్బవరం ఈ సినిమాలోని తన యాక్టింగ్ పక్కన పెడితే తన కామెడీ టైమింగ్‌ని బాగా వర్కౌట్ చేసుకున్నాడు. పర్వాలేదు, కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది. కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేశారు. ఇది పక్కన పెడితే రిమైనింగ్ యాక్టర్స్ విషయానికొచ్చిన బీజీఎం గానీ, సాంగ్స్ గానీ, స్టోరీ అయితే చాలా రొటీన్ స్టోరీ. నేను స్టోరీ రివీల్ చేయను. ఒక చిన్న ప్లాట్ అయితే చెప్తాను. ఒక రిచ్ ఫ్యామిలీలోని ఉన్న ఒక అబ్బాయి తన కాలేజీలోని ఒక అమ్మాయిని ప్రేమించిన తర్వాత ఏం చేశాడు, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి అన్నదే ఈ కే ర్యాంప్ స్టోరీ. ఇంకా ఇందులోని ట్విస్టులు కానీ, సాంగ్స్ కానీ అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయింది. ఇంకా డీసెంట్‌గానే బాగానే ఉన్నది మూవీ. ఒకసారి అయితే చూడొచ్చు. వన్ టైమ్ వాచబుల్ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ కామెడీ మూవీ అని చెప్పాలి. అంతే. అంతకు మించి నేను ఎక్కువ అయితే చెప్పను ఈ సినిమా కోసం. ఓవరాల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ కూడా పర్వాలేదు. మరీ అంత బోర్‌గా కొట్టదు. ఇంకా సాంగ్స్ పర్వాలేదు. బీజీఎం ఓకే. యాక్టర్స్‌కి వాళ్ళిచ్చిన రోల్స్‌కి వాళ్ళు బాగానే న్యాయం చేశారు. కిరణ్ అబ్బవరం మళ్ళీ అగైన్ ప్రూవ్ చేసుకున్నారు. తన కామెడీ టైమింగ్ తోటి థియేటర్ మొత్తాన్ని ఒక మంచి ఎంటర్‌టైన్‌మెంట్ మూడ్‌లోకి తీసుకొనెళ్ళాడు. ఓవరాల్‌గా ఈ సినిమాకి నేను 5కి 2.5 ఇస్తున్నాను. ఎనీవే, మీరు కనుక సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్‌లో పెట్టండి. లేట్‌గా రివ్యూ చెప్పినా, లేటెస్ట్‌గా చెప్పడమే మా ఛానల్ యొక్క ఉద్దేశం. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.